మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా కొండేపి మండలం ప్రకాశం జిల్లా బీజేపీ పార్టీ నుంచి కొండేపి కామపల్లె రోడ్ జంక్షన్ లో ఈ కార్యక్రమం మోడీ గారి పుట్టినరోజు కేక్ కోయటం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీలో సీనియర్ రైతు నాయకుడిని, భారత పొగాకు బోర్డు వైస్ చైర్మన్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాను. ఇప్పుడు ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఇక్కడ కొండేపి కామపల్లి రోడ్ సెంటర్ లో ఈ యొక్క కార్యక్రమం జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఈ రోజు 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా 75,000 మహిళా శిశు సంక్షేమానికి వాళ్ళ ఆరోగ్య రీత్యా క్యాంపెయిన్స్ దేశవ్యాప్తంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 3వసారి ఆయన కొనసాగుతున్నారు. వారు ఎన్నో మేలు చేసి ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ కానించి ట్రిపుల్ తలాక్ కానివ్వండి, 370 కానివ్వండి, సిఏ ఆర్టికల్ కానివ్వండి, రకరకాల పథకాలు తీసుకొస్తూ నేషనల్ హైవేస్ కానివ్వండి, రైతులకి ఇప్పుడు జిఎస్టీలో ఎంతో మేలు చేయడం జరిగింది. రైతులకి ఒక ట్రాక్టర్కి వచ్చే 1,00,000 నుంచి 50,000, 60,000 రకరకాల దాని రేట్ను బట్టి తగ్గడం జరిగింది. టైర్స్ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించి ఎరువులు అన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ఈ దీపావళి దసరా కానుకగా ఆయన యొక్క వెసులుబాటు తీసుకొచ్చి జిఎస్టీని 4 స్లాబుల్లో ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబుల్లోకి తీసుకొచ్చి ఆయన ఎంతో ఈ పేద ప్రజానికానికి మేలు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్థిక మాంద్యం నడుస్తుంది. దీనికి సంబంధించి మన ఇండియా ఆర్థిక పురోగతి సాధిస్తూ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యవస్థల్లో అత్యంత 4వ ఆర్థిక వ్యవస్థగా ఆయన హయాంలోనే రూపాంతరం చెంది అతి త్వరలో ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేదానికి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రపంచం మొత్తం అందరినీ భయపెడుతున్న ట్రంప్ మోడీ గారికి భయపడటం, మోడీ గారిని ఎట్లా చేద్దామంటాం, రకరకాలటువంటి వాళ్ళు ఎంత భయపెట్టినా ఆయన ఆత్మనిర్భరంతో దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపిస్తూ భారతదేశాన్ని విశ్వవ్యాప్తి చేస్తూ విశ్వ గురువు స్థానాన్ని తీసుకొచ్చేదానికి ఆయన తీవ్రమైన కృషి చేస్తున్నారు. కాబట్టి వారు 10 కాలాల పాటు ఉంటూ మరలా కూడా వారే ఈ 5 ఏళ్ళు పూర్తిగా కొనసాగిస్తూ వాళ్ళు ఈ దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అగ్రస్థానానికి తీసుకొచ్చి నెంబర్ 1 స్థానానికి తీసుకొస్తారని కోరుకుంటూ వారు 10 కాలాల పాటు వారి ఆయురారోగ్యాలతోటి ఉంటూ వారు జీవించి ఈ దేశానికి మంచి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మోదీ 75వ జన్మదిన శుభాకాంక్షలు. మన మోదీ గారు ఆరోగ్య ప్రజలతో మంచిగా ఉండాలని మన భగవంతుని ప్రార్థిస్తున్నాను. మన మోదీ గారు ప్రపంచంలోనే ఉన్నతమైన అధికారిగా ఉన్నారు. మోదీ గారు సేవలు ఎంతో మన భారతదేశానికి ఉపయోగపడుతున్నాయి. మన మొత్తం 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు బీజేపీతో ఉంది. అందువల్ల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ఎంతో మేలు చేస్తున్నాడు. అదేవిధంగా హైవేలు NH5లు అలానే మన భారతదేశానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు.
మన భారతదేశాన్ని ముందడుగులో ప్రపంచ స్థాయిలో చూసే విధంగా నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మన ప్రధానమంత్రి గారు ఎలా అయినా సరే మన భారతదేశం విధంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచాలనే విధంగా ప్రోత్సహిస్తున్నాడు. మన మోదీ గారి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా మన కొండేపులోని కాంపల్లి జంక్షన్ లో కేక్ కటింగ్ చేసాము. అదేవిధంగా అన్ని విధాలుగా మన భారతదేశాన్ని ముందంజలో తీసుకెళ్తున్నాడని చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనే మొదటగా ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ముందంజలో ఉంది.